వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ మద్యం కుంభకోణం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని, అందులో భాగంగానే నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయతో ఈరోజు చంద్రబాబు గారు భేటీ జరిగారని, ఆ భేటీలో ఈ అంశం చర్చకొచ్చింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ మద్యం కుంభకోణంలో చంద్రబాబు గారు తీసుకోబోతున్నటువంటి ఆ సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని, అందులో భాగంగానే ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయతో చంద్రబాబు గారు భేటీ అయ్యారని, ఆ భేటీలో ఈ అంశమే చర్చకొచ్చిందని, అమిత్ షా గారి దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్ళి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది సార్ అసలు? రాయల్ దెబ్బ జగన్ అబ్బాన అంటే రజని ఒక రాయి ఇసిరింది రాయల పైన. రాయలకి దెబ్బ తగిలిందో లేదో గాని తాడేపల్లి ప్యాలెస్ కందిరీగల మద్యం తుట్టి కదిలిందా? ఇప్పుడు ఆ మద్యం తేనెటీగలు, ఆ మద్యం ఈగలు ఎవరిని కొడతాయి? రజనీని కొట్టడం దేవుడు ఎరుగు, జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో వాళ్ళని అందరినీ కుట్టేటట్టుగా ఉన్నాయి కదా వైసీపీలో ఉన్న ముఖ్య నేతల్ని. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇష్యూ లిక్కర్ మాఫియా ఏది, నిన్న లోక్సభలో రాయలు ప్రసంగం కృష్ణదేవరాయలు ఏం చేశాడు, నీకు లోక్సభలోనే అసలు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియాని ఢిల్లీ లిక్కర్ మాఫియాతో పోల్చేసి, ఢిల్లీ లిక్కర్ మాఫియాతో పోలిస్తే ఇది 1000 రెట్లు పెద్ద స్కామ్. అది 100 కోట్లకే 17 మందిని అరెస్ట్ చేసి పారేశారు. ముఖ్యమంత్రి అరెస్టు, డిప్యూటీ సీఎం అరెస్టు కేజ్రీవాల్, సిసోడియా, ఒక ముఖ్యమంత్రి కూతురు అరెస్టు ఎవరు, కవిత, బుచ్చిబాబు, ఆడిటర్లు సహా అంతమంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళేమో ఒక 170 సెల్ ఫోన్లు బద్దలు కొట్టినట్టున్నారు. ఎవరు? ఆ లిక్కర్ స్కామ్. అసలు అది ఇది రివర్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, అది అంతకుముందు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేది ప్రైవేటైజ్ చేశారు. ఈ కంపెనీలన్నీ కూడా గ్రూప్గా ఏర్పడ్డాయి. సౌత్ గ్రూపు ఏదో అది ముందే అది తెచ్చుకోవటం, గవర్నమెంట్ లీక్ అవ్వడం, వీళ్ళేదో సిండికేట్ అవ్వడం. ఇక్కడ వేరు. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇక్కడ లిక్కర్ ఇక్కడ ప్రైవేట్గా ఉన్నది గవర్నమెంటైజ్ చేశారు. అంటే ప్రభుత్వమే తయారీ, ప్రభుత్వమే సరఫరా, ప్రభుత్వమే అమ్మకాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్లు అమ్మాడు. 1,00,000 కోట్లలో 99,600 కోట్లు క్యాష్, అంటే 400 కోట్లే ఆన్లైన్. అదే కృష్ణదేవరాయలు కూడా మాట్లాడింది. మోడీ గారు ప్రధాని చేపట్టిన తర్వాత 10 ఏళ్లలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లావాదేవీల పరిస్థితి ఇది, ఇక్కడ క్యాష్ తప్ప తీసుకోలేదంటూ 29 కౌంటింగ్ మిషన్లు అంట, నోట్ల కట్టలు లెక్కబెట్టే యంత్రాలు, 200 మంది స్టాఫ్ అంట, లెక్క పెట్టడమే పని అంట. ఏమైంది ఆ క్యాష్ అంతా? అంటే రాయల్ ఏమని తేల్చాడు, 4,000 కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ అన్నాడు. ఎవరు? సునీల్ రెడ్డి క్యారెక్టర్ తీసుకొచ్చాడు. ఓకే, సునీల్ రెడ్డే ఏదో ఇన్ఫ్రానా అవుట్ఫ్రానా అంటూ ఆ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా సునీల్ రెడ్డి 2,000 కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడు. మనకు తెలియని సునీల్ రెడ్డి కొత్త క్యారెక్టర్ ఇప్పుడు ఎంటర్ అయింది. విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయం దగ్గర, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి, జగన్కి ఏమీ తెలియదు అన్నాడు. రాజ్ కసిరెడ్డి ఎవరు? ఐటీ సలహాదారు. అతనికి మరి ముడుపుల మద్యంకి సంబంధం ఏంటి? అంటే మద్యం ముడుపుల అక్రమ వసూళ్లకి ఐటీ సలహాదారా? ఇప్పుడు ఎవరు వచ్చారు ఫీల్డ్లోకి? స్క్రీన్ మీద సునీల్ రెడ్డి. స్క్రీన్ మీద సునీల్ రెడ్డి రాగానే నీకు చెంచల్గూడ జైలు, షటిల్ బ్యాడ్మింటన్. జగన్మోహన్ రెడ్డి సునీల్ ఆడుకోవటం. ఇప్పుడు రాయల పుణ్యమా అని జగన్ సునీల్ తీహార్ జైల్లో షటిల్ ఆడుకోవాలా? ఎందుకంటే తీహార్ జైలు ఏది, కవిత, అవును, సిసోడియా, లేకపోతే కేజ్రీవాల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీహార్ జైల్లో షటిల్ ఆడతాడా? బుచ్చి చౌదరి గారు రాజమండ్రి జైలు అంటున్నాడు. బుచ్చి చౌదరి గారు రాజమండ్రి జైలు కాదండి, రాయలు తీహార్ జైలు పెట్టాడా?
ఎందుకంటే ఇవాళ సంచలన ప్రకటన అన్నారు. మీరేంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది, నిన్న ఇవాళ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో ఐపీఎస్లతో బిజీ మంత్రులు, ఇలాంటి పరిస్థితుల్లో రాయల్ వచ్చి కలిశాడు. అంటే ఇప్పుడేమో చంద్రబాబు గారు లిక్కర్ స్కామ్ మీద సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. ఏంటి అది నిజంగా అనారోగ్యంగా చూడొచ్చా, లేదంటే అది వ్యూహాత్మక అనారోగ్యం, రాజకీయపరమైనటువంటి అనారోగ్యంగా చూడొచ్చా? వాటిని అంటే ఏం చెప్తారు సార్? అంటే నిన్న అమిత్ షాని రాయలు కలవగానే అనారోగ్యమా? ఇప్పుడు అమిత్ షా నుంచి చంద్రబాబుకు రాయలు ఏ సందేశం తీసుకొచ్చాడు? ఇప్పుడు చంద్రబాబు ఏమి స్పందిస్తున్నారు? సిబిఐ, ఈడీ ఎంటర్ అవుతున్నాయా? ఇప్పుడు ఈ లిక్కర్ కేసుల్లోకి, లిక్కర్ స్కామ్ లోకి అవి టేకప్ చేసింది సిబిఐ, ఈడీ. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు సిబిఐ, ఈడీ గనక ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లోకి ఎంటర్ అయితే ఎవరు మరి ఏం జరుగుద్ది? ఎందుకంటే గతంలో మనం చూసాం 12 సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ 9 ఛార్జ్ షీట్లు. అది పెద్ద మనీ లాండరింగ్. అది 6 దేశాలకు అప్పట్లో లెటర్ ఆఫ్ రొగేటరీస్ వెళ్ళాయి. నీకు బ్రిటన్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, హాంకాంగ్, లగ్జంబర్గ్, మారిషస్, ఈ దేశాలన్నిటితో మనీ లాండరింగ్, ఫెమా, ఈ చట్టాలన్నీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దుబాయ్కి 2000 కోట్లు ఇతను తీసుకెళ్లాడు అనగానే దుబాయ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు. ఓకే, గతంలో ఎంఆర్ కుంభకోణం, అదే సునీల్ రెడ్డి, ఆ ఎంఆర్ లోనే అప్పుడు ఒక 176 కోట్లు క్యాష్ తీసుకోవడం. ఇవాళ ఎసెట్ ఎంత అనుకుంటున్నావు? ఎంఆర్ 30,000 కోట్ల రూపాయలు భూములు అవి. ఈ రోజు అవి గనక అలాగే ఉండుంటే వాళ్ళ రేవంత్ రెడ్డి పంట పండేది. జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తం అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మీరన్నది ఏంటి? ఇప్పుడు సరే, ఆ సిబిఐ, ఈడీ వాటి దర్యాప్తులు, రాయలు, చంద్రబాబు, అమిత్ షా, ఇది పక్కన పెట్టండి. ఈ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటంటున్నావు? ఏది కొడాల నానికి బైపాస్ సర్జరీ అంటున్నారు హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో. ఎవరు చేస్తారు సర్జరీ? డాక్టర్ ఖర్జూర్ నాయుడా, డాక్టర్ లవంగం నాయుడా? ఎందుకంటే ఇతను గతంలో అన్న మాటలు, చంద్రబాబు తండ్రిని లేకపోతే తాతని ఉద్దేశించి అన్న మాటలు. ఇప్పుడు అతను అన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కొడాలి నాని బొక్కబడిందా గుండెకి? ఆ కాయ ఈ కాయ గుండెకాయకు వచ్చిందా వాయువా? ఇతను అన్న మాటలు గతంలో. అంటే అతని నోటి దూల కర్మ బూమరాంగ్స్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక క్యాన్సర్ గడ్డగా. ఇప్పుడు క్యాన్సర్ గడ్డకే ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందా? ఆల్రెడీ 9 నెలల క్రితం బైపాస్ సర్జరీ అయిపోయింది. గుడివాడ ఓటర్లు ఆల్రెడీ ఒక సర్జరీ చేశారు. మొత్తం ఒక కొడాలి నానికి ఏం కర్మ, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతటికి బైపాస్ సర్జరీ అయింది. ఓకే, 151 నుంచి 11 సీట్లకు వచ్చింది. ఇంకంతకన్నా బైపాస్ ఏం కావాలి? ఓకే, ఇవాళ సార్ ఈ కేసులకు భయపడే ఇప్పుడు వారు అనారోగ్యం బారిన పడుతున్నారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా అరెస్ట్ అయ్యేటువంటి భయం పెద్దిరెడ్డి కుటుంబాన్ని వెంటాడుతోందా? ఆ భయంతోనే ఆయన బాత్రూమ్ లో జారిపడ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన నారాయణాద్రి హాస్పిటల్లో ఆయన ఏదో చేతికి కట్టు ఆపరేషన్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి? ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఇది ఒక 7 అంచెల వ్యవస్థ అన్న. దీనిలో డిస్టిలరీస్ అన్ని కబ్జా చేశారని మన మిథున్ రెడ్డి రాయలసీమ డిస్టిలరీలన్నీ, అదే ఎస్పీవై రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి ఆ ఉత్తరాంధ్ర డిస్టిలరీలు, విశాఖ డైరీ వాళ్ళవి, అసలు అతనికి సొంత డిస్టిలరీ ఆదాన్ డిస్టిలరీస్, మొత్తం 26 డిస్టిలరీల్లో 22 వీళ్ళు కబ్జా చేయటం. దగ్గర ఏంటి 63% లిక్కర్ ఈ బూమ్ లేకపోతే ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్, జే బ్రాండ్లన్నీ కూడా 7 డిస్టిలరీలకు ఆర్డర్స్ ఇవ్వటం, రోజుకు 2 కోట్లు వసూలు చేయటం, నెలకి 60 కోట్ల చొప్పున 3,113 కోట్లు వీళ్ళు వసూలు చేశారు 5 ఏళ్లలో. ఆ కసిరెడ్డి రాజు ఎవరు? ఇది ఒక 7 అంచెల వ్యవస్థ. దీనికి డిస్టిలరీ వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకోవటం, మనీ కలెక్షన్ ఏజెంట్లు, లేకపోతే మనీ ట్రాన్స్పోర్టర్స్, మనీ కోఆర్డినేటర్స్, పెడ్లర్స్ లాగా ఈ డ్రగ్స్ దాంట్లో ఎలా అయితే 5వ అంచెలో కసిరెడ్డి రాజ్, మీరు చెప్పిన వ్యక్తి 6వ స్టేజ్లో పెద్దారెడ్డి కొడుకు. ఎవరు పెద్దారెడ్డి అంటే? మిథున్ రెడ్డి. అక్కడి నుంచి బీబీ అంటే షర్మిల ఏదో జగన్మోహన్ రెడ్డి రిమోట్ బీబీ చేతిలో ఉందన్నాడు. అది బీబీ అంటే మేడమ్మ, భారతీయ, బిగ్ బాసా? అసలు ఇప్పుడు ఆ బిగ్ బాస్
మరి హాస్పిటలైజ్ అవుతారా? ఇప్పుడు వరుస పెట్టి జైళ్ళు, అరెస్టులు మనం చూసాం, కేసులు, ఇక హాస్పిటల్స్ వస్తున్న దాంట్లో నెక్స్ట్ హాస్పిటలైజ్ అయితే ఎవరు? కొడాలి నాని హాస్పిటల్, పెద్దిరెడ్డి హాస్పిటల్, విడదల రజనీ అవుద్దా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి అవుతాడా? అటు మాజీ ఎమ్మెల్యేల అరెస్టులు, మాజీ ఎంపీల అరెస్టులు, ఇప్పుడు మాజీ మంత్రుల అరెస్టులు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా అరెస్టులు జరిగేటువంటి ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకోబోతున్నటువంటి సంచలన నిర్ణయం కూడా అదేనా అంటే ఏం చెప్తారు? అంటే ఇది సిబిఐ గనక ఇస్తే, ఈడీ గనక ఇస్తే, మరి ఇంకా అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 17 మందిని అరెస్ట్ చేసినప్పుడు 100 కోట్ల దానికే 17 మందిని అరెస్ట్ చేస్తే 1,00,000 కోట్లు ఇది. ఇది 1,00,000 కోట్ల స్కామ్. 100 కోట్లకి 17 మందిని అరెస్ట్ చేస్తే 1,00,000 కోట్లకి 17,000 మందిని అరెస్ట్ చేయాలా? 1700 నేతలు కూడా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు 1700 మందిని అరెస్ట్ చేయాలా? కనీసం 17 మందినైనా అరెస్ట్ చేయాలి కదా, లేకపోతే పరువు పోద్దు కదా సిబిఐ కన్నా ఈడీ కన్నా. ఇప్పుడు ఒకటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి, అతను పాపం దళిత నాయకుడు, ఏది డమ్మి. ఇప్పుడు నారాయణ స్వామి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతోంది? అటు తిరిగి అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్కే కదా, నోట్ల కట్టలు, కౌంటింగ్ మెషిన్లు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.